నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. పశ్చిమాసియా రణరంగంలో ఇప్పుడు అత్యంత భయానకమైన మలుపు చోటు చేసుకోబోతుంది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమై 2 వారాలు గడుస్తున్నా ఇరాన్ వెనక్కి తగ్గకపోవడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్లాన్ బి ని సిద్ధం చేసినట్లు అంతర్జాతీయ కథనాలు వెలువడుతున్నాయి. ఇక ఇప్పటి వరకు కేవలం సైనిక స్థావరాలు, అణు కేంద్రాలు మాత్రమే లక్ష్యంగా చేసుకున్న అమెరికా ఇజ్రాయెల్ దళాలు ఇకపై ఇరాన్ లోని పౌర మౌలిక సదుపాయాలను కూడా ధ్వంసం చేసే అవకాశం ఉందన్న వార్తలు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. ఇరాన్ బేషరతుగా లొంగిపోవాలని, లేదంటే ఊహించని స్థాయిలో విధ్వంసం తప్పదని ట్రంప్ ఇచ్చిన హెచ్చరికలు దేనికి సంకేతం? ఈ ప్లాన్ బి వెనక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి? ఇప్పుడు చూద్దాం. యుద్ధం ఇప్పుడు కనికరం లేని దశకు చేరుకుంది. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో ఇరాన్ పై విరుచుకుపడుతున్న అమెరికా ఇజ్రాయెల్ కూటమి ఇప్పుడు తమ వ్యూహాన్ని మార్చిపోతుంది. ట్రంప్ యంత్రాంగం సిద్ధం చేసిన ప్లాన్ బి ప్రకారం యుద్ధం త్వరగా ముగియకపోతే ఇరాన్ లోని పౌర లక్ష్యాలపై కూడా దాడులు జరిగే ప్రమాదం ఉంది. అంటే ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి చమురు క్షేత్రాలు, విద్యుత్ కేంద్రాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, కీలకమైన ప్రభుత్వ భవనాలు ఇకపై సురక్షితం కావు. ఇరాన్ బేషరతుగా లొంగిపోవాలని, లేదంటే నిశ్చితమైన మరణం తప్పదని ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా అత్యంత కఠినమైన హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ ప్రజలు తమ దేశాన్ని తాము తిరిగి స్వాధీనం చేసుకోవాలని, ప్రస్తుత పాలనను అంతమొందించడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే ఇరాన్ రాజధాని టెహ్రాన్ లోని ప్రెసిడెన్షియల్ ఆఫీస్, ప్రభుత్వ సముదాయాలపై భారీ బాంబుల వర్షం కురిసింది. అయితే ఈ భీకర దాడుల క్రమంలో పౌర నివాసాలు, కొన్ని విద్యాసంస్థలు కూడా దెబ్బతిన్నాయన్న వార్తలు అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తున్నాయి. మరోవైపు ఇరాన్ కూడా వెనక్కి తగ్గడం లేదు. అమెరికా మిత్ర దేశాల ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీస్తామని, హార్మోజ్ జలసంధిని శాశ్వతంగా మూసివేస్తామని ప్రతిజ్ఞ చేసింది. ఇరాన్ వేస్తున్న ఈ ఎదురు దాడులు ట్రంప్ ను మరింత ఆగ్రహానికి గురి చేస్తున్నాయి. చమురు ధరలు ఆకాశాన్నంటుతున్న, గ్లోబల్ మార్కెట్లు కుప్పకొలుతున్న ఇరాన్ ను పూర్తిగా నిరాయుధులను చేసే వరకు యుద్ధం ఆపబోమని అమెరికా భీష్మించుకుంది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో కలిసి ట్రంప్ రచిస్తున్న ఈ వ్యూహం ఇరాన్ లోని పాలనను కూల్చడమే కాకుండా ఆ దేశాన్ని దశాబ్దాల వెనక్కి నెట్టేలా కనిపిస్తోంది. ఇక యుద్ధం ముగియకపోతే పౌర లక్ష్యాలపై దాడులు చేయడం ద్వారా ఇరాన్ ను లొంగ తీసుకోవాలన్నదే ఈ ప్లాన్ బి సారాంశం. ఇది గనక అమలైతే పశ్చిమాసియాలో మానవతా సంక్షోభం తారాస్థాయికి చేరుకునే ప్రమాదం ఉంది.